నమస్తే, వెల్కమ్ టు ఏఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తుంది. సో నిజంగానే మరి ఈ 13 నెలల పాలనలో మరి వాళ్ళు ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీల విషయంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సంక్రాంతి నెలకి అంటే సంక్రాంతి కానుకగా ప్రతి రైతు ఖాతాలో జనవరి 26వ తారీఖున 12,000 రూపాయలు జమ అవుతాయని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో రైతులకి ఈ నెలలో మంచి ఆ, ఆ, అంటే ఫలాలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇన్నాళ్ళు ఈ 13 నెలల్లో చాలా పథకాలకి ఆ, ఆ, వీళ్ళు ఉద్వాసన పలికినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక రకాల ఇష్యూస్ తీసుకొచ్చి వాటి మీద డైవర్షన్ చేస్తూ ముందుకెళ్తున్నారని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. నిన్న ఏసీబీ ముందు ఆయన హాజరయ్యారు. 55 కోట్ల ఈకార్ రేస్ విషయంలో గోల్మాల్కి సంబంధించి ఈడీ ముందు ఆయన ఏసీబీ ముందు హాజరయ్యారు. సో విచారణలో భాగంగా ఆయన అనేక రకాల ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలకన్నింటికి ఆయన జవాబులు చెప్పి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో నిజంగానే మరి కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదా అంటే నిన్నటితో అయితే లేదు. కానీ సుప్రీంకోర్టు కూడా 15వ తారీఖు వరకు క్వాష్ పిటిషన్కి అనుమతించలేదు. సో ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది అనేక రకాల చర్చలు వస్తున్నాయి. దీంతో ఈ విషయం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు ఎక్స్ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకులు దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం, నిజంగానే మరి రాజకీయ పరంగా దీంట్లో ఏమైనా కోణాలు ఉన్నాయా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం కక్షపూరితంగా కేటీఆర్ నిరికించే ప్రయత్నం చేస్తుందో, నిజంగానే మరి కేటీఆర్ అరెస్టు, కేటీఆర్ మీద వస్తున్న కేసులు కానీ, కవిత మీద వస్తున్న కేసు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, ఏంటి నిజంగానే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చాలా స్తబ్దుగా ఉన్నాయి. ఒకవైపు ఎవరి కాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ పథకాల విషయంలో గవర్నమెంటు చాలా తర్జన భర్జన పడుతూ ఉంది. ఎలాగైనా చేసి రైతులకి ఏదో ఎంతో కొంత జమ చేయాలన్న తాపత్రయంలో ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. సో ఏంటి సార్ నిజంగా మరి ఇటువైపు కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, ఒకవైపు పథకాలు ఇవన్నీ కొంచెం గందరగోళంగా ఉంది. బీజేపీ కూడా మేము ఉన్నాం, నెక్స్ట్ మాదే అధికారం, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తాను. ఏంటి ఓవరాల్గా చూసుకుంటే? ఒకటి 6 హామీల విషయంలో కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవమే. చాలా అనుమానమే ఉంది. అది ఖచ్చితంగా ప్రజలలో డిబేట్ ఉంది. విపక్షాలు వాటిని ఆయుధంగా వాడుకుంటున్నాయి, సహజంగా వాడుకుంటున్నాయి. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు సీఎంకు లేదు. ఎందుకంటే మీరే చూసారు మొన్న, ఇప్పుడు మీరు అన్న సంక్రాంతి 26 కల్లా ఆయన జమ చేయబోతున్న 12,000 కూడా 15,000 అని చెప్పింది. 15 12 చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన అన్నాడు ఇప్పుడున్నటువంటి ఆర్థిక వెసులుబాటును చూసుకొని ఇది మేము ప్రకటిస్తున్నాం అన్నాడు. ఏదైనా అది రిలీఫే. గతంలో 10 ఇస్తేనే 12 ఇస్తున్నాడు. మిగిలిన ఆయన చెప్పుకున్నాడు ఆ 3 ఎందుకు ఇవ్వలేదంటే ఆర్థిక కాబట్టి ఈ సర్వే కూడా చేయించినట్టుగా వాళ్ళ పేపర్లో వచ్చింది. వివిధ పథకాలు ఎట్లా ఉంది ప్రజల రియాక్షన్ అంటే పాజిటివ్గానే ఉంది ప్రభుత్వం పట్ల. కానీ కొన్ని పథకాలు మాత్రం మనం ఆశించిన ప్రయోజనం రాలేదన్నారు. అందులో బస్ యాత్ర ఖచ్చితంగా ప్రయోజనకారిగా ఉంది. రుణమాఫీ వల్ల అడ్వాంటేజ్ వచ్చింది. కొంతమందికి వచ్చినా రాకపోయినా డెఫినెట్లీ దానివల్ల పబ్లిక్లో పాజిటివ్. ఈ 200 యూనిట్స్ కూడా పాజిటివ్గానే ఉంది. బట్ సిలిండర్ సంబంధించి డైరెక్ట్ రియంబర్స్మెంట్ కాదు కాబట్టి, అంటే మీరు తేంగానే 500 ఇచ్చేస్తే పోయేది. అట్లా కాకుండా సబ్సిడీ తర్వాత మీ అకౌంట్లో జమ అయ్యి 2 నెలల ఆ అకౌంట్లో జమ కావట్లేదని కూడా మా కంప్లైంట్లు. దానివల్ల ఆ పథకం సంబంధించి మనకు సరైనటువంటి రిజల్ట్ రాలేదని ఇవాళ సీఎం చేసిన సర్వే రిపోర్ట్లో వచ్చిందని మనం పేపర్లో ఇవాళ మార్నింగ్ పేపర్లో న్యూస్ అది. సో ఆ పథకం వల్ల అంతగా ఆశించినంత లాభం జరగలేదు. ఇక నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయాం. ప్లస్ 2,500 మహిళల అకౌంట్లో ఇవ్వడం జరగలేదు. తులం బంగారం ఇలాంటివన్నీ, స్కూటీ ఇవ్వలేకపోయాం. ఇవన్నీ మీకు ఏంటంటే డెఫినెట్లీ మనకి ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా మీరు ఇచ్చిన హామీ కాబట్టి చర్చకు వస్తాయి కదా. సో ఆ కారణం చేత కొంత నెగటివ్ ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నమాట వాస్తవమే, కాదనలేదు. బట్ మీరే అన్నట్టుగా కిందనో మీదనో పడి ఇప్పుడు ఆయనకు 10 ఏళ్ళు పట్టింది రుణమాఫీ 1,00,000. మీరు విదిన్ 10 monthsలో 2 lakhs వరకు చేయటం, ఆ పైన ఉంటే కూడా మీరు వడ్డీ కట్టుకొని మొత్తం ఇచ్చేస్తామని దానికి కూడా 4,000 కోట్ల రూపాయలు మన క్యాబినెట్ రిలీజ్ చేసింది. ఏది ఒక 4,25,000 మందికి అందలేదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా ఉందన్న వాళ్ళకి, అంటే దాన్ని కూడా రిలీజ్ చేశారు. ఇట్లా కింద మీద పడుకుంటూ మొత్తానికి నిన్న మొన్న ఆ అంశం కూడా రైతు భరోసా అనండి, రైతు
ఏదైనా కానీ 12,000 కూడా అనౌన్స్ చేస్తాడు ఆయన. ఉమ్. రైతు కూలీది ఒకటి ఉంది ఇంకా. ఓకే. కూలీది రైతు కూలీలది ఉంది. ఒకటి ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉద్యోగాలకు సంబంధించి 50,000 ఉద్యోగాలు అయితే ఇచ్చాడు కదా. ఉమ్. విదిన్ 10 months 50,000. సరే, అది వాళ్ళ అది నోటిఫికేషన్ ఇక్కడ ఏదో మొత్తం ఉద్యోగాలు లెక్క వచ్చింది. కాదు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావు, ఎవడో కోర్టుకు పోయాడు, ఆగిపోయింది, నువ్వు ఇచ్చినట్టు అవుతుంది. నువ్వు వచ్చి దాన్ని క్లియర్ చేసి ఇస్తే మా అకౌంట్లో పడతాయి కానీ మీ అకౌంట్లో పడవు కదా. క్రెడిట్ నీకు అంతవరకు ఉంటే ఉండొచ్చు, కానీ ఎవరు నియామక పత్రం ఇస్తే వాళ్ళ క్రెడిట్కి వస్తుంది తప్ప ఎవరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే వాళ్ళదే. అంతేగాని అది 54,000 ఆయన ఇచ్చాడని దానికి ఆ క్రెడిట్ టీఆర్ఎస్ తీసుకోవడానికి వీలే లేదు అసలు. బీఆర్ఎస్ మీనింగ్ లెస్ అది. కాబట్టి ఇది పథకాల పరిస్థితి. కింద మీద పడుకుంటే అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి, ఇంకో మాట ఇక్కడ బట్టి ఎవరు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. గతంలో 12%, 14% వడ్డీ తెచ్చుకున్నారు ఎడాపెడా మార్కెట్లో అడ్డగోలు కార్పొరేషన్లు పెట్టి మేము ఆ పని చేయట్లేదు. మేము ఇప్పుడు 2%, 3% వరల్డ్ బ్యాంక్ కానీ ఇతర సంస్థలు కానీ జపనీస్ సైడ్ కానీ చూసుకుంటూ జాగ్రత్తగా తెచ్చుకొని రీఅప్రాపరేట్ చేస్తున్నాం. అంటే ఆ వడ్డీలో దీంట్లో అడ్జస్ట్ చేసుకొని వీటి ఇక్కడ వడ్డీ తేవడం అసలు కట్టేయడం ఆ పద్ధతిలో కూడా చేస్తున్నాం. కాబట్టి రీఆర్గనైజ్ చేసుకుంటాం. ఇదంతా పద్ధతి ప్రకారం దాని ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని గాడిలో పెట్టడానికి ఆర్థిక పరిస్థితి. సో దాన్ని మనం కాదనలేదు. కాబట్టి మీరు అన్నట్టు ఎలక్షన్ హామీల్లో మీరు అన్న ప్రకారంగా మొదటి రోజు సంతకం పెట్టడం, 100 రోజులే పూర్తి చేయడం జరగలేదు. టు దట్ ఎఫెక్ట్ మరి మాకు కాస్త దానివల్ల డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. కానీ సార్, డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం అని చెప్తున్నారు, బాగుంది సార్. కాకపోతే నిజంగానే ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ ప్రజలు కాస్త అర్థం చేసుకునే ప్రజలే అని అనుకుందాం మనం మాట కదా, వాళ్ళకి కూడా తెలుసు అనుకుందాం. కాకపోతే శ్వేతపత్రం ఇచ్చాం కదా, ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇచ్చి ఆయన 5 లక్షల అప్పుతో మాకు ఇచ్చాడు, లంకె బిందెలని అనుకుంటే కాళీ బిందెలని. సరే, ఇదంటే ఓవరాల్ గా శ్వేతపత్రం ఇచ్చారు, పబ్లిక్ అయితే అర్థమైంది కదా, అర్థమైంది, ఓవరాల్ గా ఇచ్చారు. రాష్ట్ర. కానీ ఇప్పుడు మేము ఇవి ఇవ్వలేము, ఈ పథకాలు ఇప్పుడప్పుడే మేము చేయలేము, మెల్లమెల్లగా చేస్తామని ప్రజలకు చెప్పే ప్రయత్నంలో మీరు ఎందుకు కనబడుతున్నారు అనేది కదా. అలాగే సీఎం గారికి తెలియాలి, మనం చెప్పలేము. ఎందుకంటే నేను కూడా మాట అనకూడదు కాంగ్రెస్ ప్రతినిధిగా. అన్ని బుకాయింపు మాటలు మనం కూడా చెప్పొచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ చెప్పట్లే బుకాయింపు మాటలని, రకరకాల వాళ్ళ ఫెయిల్యూరే మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది, తీసుకొచ్చింది. ఎన్ని మోసాలు చేశారు. వాళ్ళు నిరుద్యోగ వృత్తి ప్రకటించారు, ₹1 ఇవ్వకుండా దిగిపోయారు కదా. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించారు, వాళ్ళు చెప్పుకుందే 1,60,000. వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు కదా. ఆ ఫెయిల్యూర్స్ వల్లనే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. కానీ మేము అంత అప్పు ఉందని మేము ఊహించలేదు. కాబట్టి మీరు అన్నట్టు దాన్ని ఇవ్వము, ఎత్తేస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమయం పడుతుంది. అదే మాట అన్నాడు కదా ఆయన, రైతు భరోసా అనండి, రైతు ఏదో దాని పేరు ఏదో ఉంది కదా, అదేనండి ఏదన్నా గారి. దాంట్లో అన్నమాట ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక వెసులుబాటు దృష్టిలో పెట్టుకొని 12,000 ఇస్తున్నాం అన్నాడు కదా. 15 అన్నా కూడా చెప్పుకున్నాడు కదా అన్నమాట, 12 ఇస్తున్నారు. కాబట్టి అన్ని పథకాల గురించి ఇంకా అప్పుడే ఎక్కడ మేము చేసే కార్యక్రమంలో లేవు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ప్రాపగండ చేస్తున్నారు, ఇది డైవర్ట్ చేస్తున్నారనే ఉద్దేశం వాళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరు దాన్ని కట్టడి చేసే కార్యక్రమాలు చేయడం కోసం ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు ప్రజల్లోకి వెళ్ళి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి, చెప్పాలి. అందుకని ఈ 2-3 నెలల లోపల మిగిలిన కొన్ని స్కీమ్స్ స్టార్ట్ అవుతాయి, ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. మీకు అనుమానం అవసరం లేదు, ఎందుకంటే లేకపోతే మేము ప్రజల్లోకి పోలేము. నెగిటివ్ కూడా అయింది. అవును సార్. ఏదైనా ఒకటండి, లోకల్ బాడీకి వచ్చేవరకల్లా నా అబ్జర్వేషన్ మీకు కూడా తెలుసు, ఎవరు అధికారంలోకి ఉంటారో వాళ్ళకే అనుకూలంగా ఉంటాయి. కానీ లోకల్ బాడీస్ ఇవేవి జనరల్ ఎలక్షన్స్ లాగా, పార్లమెంట్ ఎలక్షన్స్ లాగా మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక రకంగా ఉంటాయి. మాకు వాళ్ళని నమ్మకుండా వదిలేశారు 10 ఏళ్ళు. వీళ్ళు ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చలేదు, వాళ్ళు ఎత్తేద్దామని చెప్పారు, మమ్మల్ని తీసుకున్నారు. ఎంపీ ఎలక్షన్ వచ్చేవరకల్లా వాళ్ళకు 4 కాస్త 8 అయింది వాళ్ళకి, బీజేపీకి. అప్పటికప్పుడే విదిన్ 3-4 monthsలో మార్పు వచ్చింది ప్రజల థింకింగ్లో. అదే పద్ధతిలో లోకల్ బాడీలో కూడా మార్పు ఉంటుంది అంటున్నాను నేను. అసెంబ్లీ వేరు, పార్లమెంట్ వేరు, లోకల్ బాడీ వేరు. లోకల్ బాడీకి వచ్చేవరకల్లా ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళ వైపే పోతారు తప్ప, ఆఖరి గెలిచిన వాడు కూడా మా వైపే వస్తాడు తప్ప విపక్షాల వైపు పోడు. ఏం లాభానికి వచ్చే ఉపయోగం లేదని ఆలోచిస్తారు. ప్రభుత్వ పథకాలు అందాలన్నా, ప్రభుత్వంతో పనులు కావాలన్నా అధికారంలో ఉన్నాడికే ఓటేయాలనుకుంటాడు. కానీ వేరే పార్టీలకు ఎందుకు వేస్తాడు? మీరు ఎంత క్రిటిసైజ్ చేసినా ఈ ఎన్నికలు డిఫరెంట్ లేండి. ఈ లోకల్ బాడీలో వేరే పార్టీలు ఆశించడం అనేది అంత సాధ్యపడే పని కాదు అని నేను అనుకుంటున్నా. గతంలో ఉన్న లోకల్ బాడీస్ కూడా చూసాం కదా, అది ఏ పార్టీ జెండాతో గెలిచినా దాన్ని దూకేరారు రూలింగ్ పార్టీ వైపు. 10 ఏళ్లలో అంత గందరగోళం అంతా అదే కదా. ఎమ్మెల్యేలు దూకిరి, ఎంపీలు దూకిరి, లోకల్ బాడీ అయితే అసలు చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు కూడా మీరు వాడు ఆపలేరు. వేరే పార్టీ వాడు గెలిచినా వాడు ఖచ్చితంగా మా వైపు వస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకు. అట్ ద సేమ్ టైం నేను అడ్మిట్ అవుతున్నా, కొంత డిలే జరిగిన మాట వాస్తవం. దాన్ని సరిచేసే ప్రయత్నంలో సీఎం ఉన్నాడు. మరి ఓపెన్గా చెప్తాడా లేదా అనేది ఆయనకు సంబంధించిన అంశం. మేమంటే అనగలుగుతాం, ఆయనే ఉండి అంటాడు ఆ మాట. ఇప్పుడు అది రేపిస్తాం ఆపిస్తా అంటే దానివల్ల నష్టం జరుగుతుందేమో. మరి ఆయన పొలిటికల్గా ఆలోచించుకొని చెప్తాడు కాబట్టి ఆ కారణం చేత ఇంకేదైనా మేనేజ్మెంట్ చేస్తున్నాడేమో ఫండ్స్, ఇంకేదైనా అప్పులు వరల్డ్ బ్యాంకు, ఈ బ్యాంకు
లేకపోతే నబార్డో లేకపోతే ఇది ఒకటి ఉంది కదా ఇక్కడ జైకార్ ఇద్దరు అవును. అవి తీసుకొచ్చాడు అనుకోండి అని మొదలు పెడతాడు. ఏముందండి అది ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి తీవ్రంగానే విన్నాను. ఓకే కాబట్టి ఇప్పుడే ఆయన ఆ మాట అన్నాడు. ఓకే ఒక పొలిటికల్ అనలిస్ట్గా అంటే మీరు కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా పొలిటికల్ అనలిస్ట్గా ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు నిజంగానే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని అధిగమించి రేపొద్దున ప్రజల యొక్క వ్యతిరేకతని ఇప్పుడున్నటువంటి వ్యతిరేకతని మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతుంది ఈ పార్టీ. అయింది కాబట్టి అధికారంలోకి వచ్చాం కదా. ఇప్పుడు రానున్నప్పుడు ఇప్పుడు ఎందుకంటే 13 నెలలు అయిపోయింది. రానున్న రోజుల్లో ఇప్పుడు అదే లోకల్ బాడీ మీకు లిట్మస్ టెస్ట్ కదా. లోకల్ బాడీలో కనుక నెంబర్ 1 పొజిషన్లో మేము ఉండి బీజేపీ 2లో ఉండి బీఆర్ఎస్ మళ్ళీ 0నో లేదా కాస్త కూస్తో ఉంటే మేము గెలిచినట్టే లెక్క. ఈ వ్యతిరేకతను అధిగమించినట్టే లెక్క. సరే మేము తర్వాత గెలిచి ఉండాలా లాక్కుంటాం అనేది వేరే ప్రక్రియ. ముందైతే 1, 2, 3లో ఉంటే అది టెస్టే. పబ్లిక్ ఏమనుకుంటాను మా గురించి. కాబట్టి మీకు అంత టైం అవసరం లేదు. విదిన్ 2-3 monthsలో ఎలక్షన్ పెడతా అంటున్నారు కాబట్టి అప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ప్రజల యొక్క తీర్పు ఉంటుంది లోకల్ బాడీ. సరే ఆ తర్వాత ఎవడేం చేసినా ఆపలేరు. అంత మిగిలిన వాళ్ళు కూడా జంప్ చేసి మారికి వస్తారు. అది వేరే అంశం స్టోరీ. అది అంటే ఇంత తొందరగా దాన్ని ప్రిడిక్ట్ చేయలేము. ఇంకోటి నేను గతంలో మీకు చెప్పా 5 years టర్మ్కి ఎన్నుకోబడిన తర్వాత ఫెయిర్ టర్మ్ ఒక ఫెయిర్ ఐడియా మీకు ఈ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ మీద రావాలంటే 2.5 years ఇది రీజనబుల్ టైం. 50% టైం అయిపోయింది నువ్వు చేసావు అనొచ్చు. కానీ మీరు 13 నెలల్లో ఎట్లా పర్ఫార్మెన్స్ మీద అంచనాలు వేస్తారు? వాళ్ళకు రీజనబుల్ టైం ఇవ్వాలి. 13 నెలలు 4 నెలలు తీసేయాలి. ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ ఉంది కాబట్టి. కోడ్ గీడని అసలు ప్రభుత్వం మేము లేవా అంత ఎలక్షన్ కమిషన్. ఆ 4 నెలలు కూడా పోతే మీకు మీరు 9 నెలల పరిపాలన కదా. 9 monthsలోనే మీరు 5 months ఒక వర్డిక్ట్ అనేది ఎట్లా ఇస్తారు? నేను అనేది సార్ మీరు చాలా క్లారిటీగా నాకు చెప్తున్నారు సార్. మనకు ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్పారు పబ్లిక్ చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. పబ్లిక్ చెప్పడంలో కొంత సంకోచం ఉంటుంది. ఏమైనా మా లీడర్స్ అయినా స్థానిక ఎమ్మెల్యేలు అయినా మంత్రులు కేటీఆర్ అన్నట్టున్నాడు. కేటీఆర్ మాట అన్నట్టున్నాడు. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలను బొమ్మనండి చూద్దాం, మంత్రులు బొమ్మనండి ప్రజల దగ్గరికి ఇక్కడ పోవట్లేదు తప్పించుకొని తిరుగుతున్నాడు అంటున్నాడు. అంతా భయపడి తప్పించి తిరుగుతున్నాడు ఆయన ఉద్దేశం. కానీ తప్పదు. అంత భయపడాల్సిన పరిస్థితి అక్కడ ఏం లేదు. అధికారమే. ఓకే దాన్ని ఎవరు కూడా. సో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యేల పనితీరుని ఒక రిపోర్ట్ తెప్పించుకున్నాడు. 26 మంది అనుకూలంగా లేరు అనేది నాకు స్టాటిస్టిక్స్ తెలియదు. టూ ఎర్లీ దానికి కూడా. ఓకే ఈ సర్వే రిపోర్ట్స్ అంటే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవడానికి మనకు వస్తుంది. ఓకే అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి తన వైఫల్యాలు కాకుండా మేము ఈ రకంగా చేయబోతున్నాం ఇప్పుడు లేట్ అయిన మాట మాత్రం వాస్తవమే సముదాయించే కార్యక్రమం మీరు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. చెప్పాలి కదా. నేను చెప్పాలా మాకు ఫైనాన్షియల్ ఇది ప్రాబ్లం ఉంది, అది తర్వాత చేస్తాం, ఇప్పుడు ఇది చేస్తున్నాం అంటే కూడా సరిపోతుంది కదా. అవును అవన్నీ బాగానే చేశారు కదా. లేదంటే కూడా వీల్లేదు. ఇవన్నీ పెద్ద బర్డెన్ ఇది ఆర్థిక దీని మీద. రుణమాఫీ కావచ్చు, ఏకకాలంలో చేయడం అనేది కాదు. 54,000 jobs కానీ రేపొద్దున 2 lakhs నింపాలంటే ఎట్ ఎ టైమ్ ఇట్స్ నాట్ పాసిబుల్. పీరియడ్ ఆఫ్ టైం మనం ఇంకా 150,000 ఉద్యోగాలు ఏంటది మరి ఎలా సార్ ఇలా సాధ్యం? 3 లక్షలు మీరు గవర్నమెంట్ జాబ్స్ ఉంటే ఇంకో 2 లక్షలు దానికి చేయడం అంటే సరే అప్పుడున్న స్టాటిస్టిక్స్ ఆ వేకెన్సీస్ ఉన్నాయి నింపాలి. కానీ బట్ దట్ ఇస్ నథింగ్. బట్ మీ ఈరోజు కడుతున్న పెన్షన్లు కానీ జీతాల కంటే డబుల్ అనమాట. అది ఇట్స్ అ బర్డన్ ఎవరి మీద. కానీ నిజంగా 2 లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా మీ ఒపీనియన్? నా ఉద్దేశంలో అబౌట్ 1 lakh 1.25 కంటే మించి సాధ్యపడదు అసలు. కరెక్ట్ కూడా కాదు. డబుల్ సాలరీస్ ఇవ్వాలి. ఎక్కడ సార్ ఇప్పుడు చూడండి నిజంగా ఒక రకంగా గవర్నమెంట్ సవాల్గా తీసుకుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి జీతాలు ఆపట్ల, జీతాలు ఇస్తూనే ఉంది, పెన్షన్లు ఇస్తూనే ఉంది. గతంలో అసలు ఏ నెల కానేలా అప్పులు తెచ్చి జీతాలు ఆ విషయంలో ఉద్యోగులు 10వ తారీఖు చివరికి ఆఖరి వారంలో జీతాలు ఇచ్చే పరిస్థితి అప్పుడు. అది అధిగమించి పెన్షన్స్ లేట్ చేశారు. ఈ 2 అధిగమించి 1వ తారీఖు జీతాలు పెన్షన్ వస్తున్నాయి కదా. నేను పెన్షనర్, నాకు కరెక్ట్గా గత 13 నెలల నుంచి ఫస్ట్ రాగానే నాకు సాయంత్రం కల్లా నా పెన్షన్ నాకు వస్తుంది. గతంలో రాలే 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు లేట్ అయ్యేది. అది లేదు ఇప్పుడు. అది కూడా అచీవ్మెంట్. దానికి కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఉద్యోగుల్లో ఆ సానుభూతి ఉంది. కాకపోతే వాళ్ళకు డ్యూ ఉంటే 5 ఉంటే ఒకటే డిఏ ఇచ్చాం అనేది ఉంది. దే కెన్ వెయిట్. దూర పరిస్థితి ఏముంటుందంటే కాస్త అర్థం చేసుకుంటారు త్వరగా. మిగిలిన వాళ్ళ ప్రజలకు మీరు అన్నట్టు వాళ్ళకు కోపం వస్తుంది. అర్థం చేసుకుంటారు. పర్లేదు ఏముంది మీరు దాన్ని రేపు పొద్దున దాన్ని మేము పలానా దాంట్లో యాడ్ చేస్తున్నాం, డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేయకుండా తీసుకెళ్ళి మనకు ఉంటాయి కదా వాళ్ళ డిపాజిట్స్ ఉంటాయి కదా దాంట్లో అడ్జస్ట్ చేస్తున్నాం, ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ జీపీఎఫ్ఓ ఏదంటే కూడా దే విల్ బి హ్యాపీ. ఓకే క్యాష్ పేమెంట్ కూడా అంత పెద్దగా అడగరు, ఇస్తే చాలంటారు అంతే. కాబట్టి అది ఆ విధంగా కూడా జీతాల విషయంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రాంప్ట్గా పెన్షన్స్ జీతాలు అందుతున్న విషయం వాస్తవం. జాబ్స్ కూడా 50 కొడుతూ ఎవరు అంత తొందరగా ఇస్తారు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఏది వాళ్ళని మర్చిపోయి వాళ్ళు మేమే ఇచ్చాం మేము ఇవ్వలేకపోయాం నోటిఫికేషన్ మాదే అనేది పక్క పెట్టారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఇది పరిస్థితి అనే విషయం కూడా ప్రజలకు చెప్పడమే మంచిది కదా సార్, ప్రజలు చెప్పడమే మంచిది. ఎందుకంటే చెప్పేయడం బెటర్. అన్నట్టు 2.5 years తర్వాత ఏవి ఎదరకపోతే తిడతారు కానీ అప్పటిదాకా అర్థం చేసుకుంటారు. అరే పాపం నిన్ననే వచ్చారు మొన్ననే వచ్చారు కదా అని. అంటే గతంలో మనం చెప్పిన దాన్ని మర్చిపోతారు, వాళ్ళు వెయిట్ చేస్తారు. చెప్పడమే మంచిది నా ఉద్దేశంలో.